హైదరాబాద్ ఫలక్నామా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే డీలక్స్ మెడికల్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రైన్ బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నడి రోడ్డుపై హత్య చేయడంతో ప్రశాంతంగా ఉన్న పాత బస్తీ కాస్త కలకలం రేపింది. పోలీసుల కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యర్థులే మాస్ యుద్దీన్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మాస్ యుద్దీన్ కు 3 రోజుల క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తుంది. ఇక్కడ రెయిన్ బజార్ పోలీస్ లిమిట్స్ లో 1 గంటలకి మర్డర్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వచ్చి సీన్ విజిట్ చేయడం జరిగింది. స్టాబింగ్ చేసి మర్డర్ అయినట్టు తెలుస్తుంది. దీనిపైన విచారణ కొనసాగుతుంది. దీనికి నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత తొందరలో పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫలక్నామా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే డీలక్స్ మెడికల్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రైన్ బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నడి రోడ్డుపై హత్య చేయడంతో ప్రశాంతంగా ఉన్న పాత బస్తీ కాస్త కలకలం రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యర్థులే మాస్ యుద్దీన్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మాస్ యుద్దీన్ కు 3 రోజుల క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాత బస్తీలో అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో ఫలక్నామా రౌడీ షీటర్ హత్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఇన్ని రోజుల పాటు పీస్ఫుల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో మళ్లీ రౌడీ షీటర్లు ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడము, కత్తులతో రోడ్లపైన వెంటాడడం, ఈ సంస్కృతికి పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు ఎక్కడక్కడ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారంలో ఒకరు ఈ రౌడీ షీటర్లు అదే పోలీస్ స్టేషన్ పరిధిలో చనిపోతున్నటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఫలక్నామా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఇతను రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిలక్స్ మెడికల్ హాల్ వద్ద తను ద్విచక్ర వాహనం పైన వెళ్తూ ఉండగా గుర్తు తెలియని దుండగులు వెంబడించి అతన్ని అత్యంత దారుణంగా దుండగులకు 2-3 ఈ మాస్ యుద్దీన్ పైన తీవ్రంగా దాడి చేయడము, కత్తులతో పొడవడము, అనేక చోట్ల అతనికి కత్తిపోట్లు గురవ్వడంతో ఘటనా స్థలంలోనే అతన్ని చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పోలీసులు ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇతనిపై గతంలో ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా అనే దానిపై పరిశీలించినప్పుడు అతను ఫలక్నామా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగినటువంటి ఘటనకు సంబంధించి సౌత్ జోన్ పోలీస్ అధికారులు, డీసీపీ కూడా అక్కడికి చేరుకొని ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ మసీయుద్దీన్ కి 3 రోజుల క్రితమే ఒక అమ్మాయితో వివాహం జరిగినట్టుగా కూడా పోలీసులు ఆ విషయాన్ని బయటికి తీస్తా ఉన్నారు. ఈ పెళ్లి విషయంలో ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చా, లేదా ఇతను రౌడీ షీటర్ కాబట్టి గతంలో ఇతరులని బెదిరించి, లేదా ఏదైనా రౌడీ షీటర్ గ్యాంగే ఇతనికి ప్రత్యర్థులకు పడక సరైనటువంటి సమయాన్ని చూసుకొని ఇతన్ని హత్య చేశారనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సొసైటీలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు రౌడీగా ఎదిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రౌడీయిజంతో బ్రతికి అదే రౌడీయిజం కారణంగా వీళ్ళు హత్యకు గురవుతా ఉన్నారు. కత్తి పట్టినటువంటి చేతులతోటి అదే కత్తితో వీళ్ళు అంతమొందుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతా ఉన్నాయి. ఈ రౌడీ షీటర్ మాసియుద్దీన్ అనేక చోట్ల దౌర్జన్యాలకు, బెదిరింపులకు, అనేక మంది వ్యక్తుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, బెదిరించడము, ఈ రౌడీ షీటర్ల ప్రత్యర్థులే ఇతన్ని హత్య చేసి ఉండవచ్చు, ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ మట్టు పెట్టాలి అనే ఒక ఆలోచన ప్రకారంగానే మిగతా రౌడీ గ్యాంగ్స్ అన్ని కూడా పథకం ప్రకారంగా మాసియుద్దీన్ పై దాడి చేసి హత్య చేసి ఉండవచ్చు అనే దానిపై మాత్రం పోలీసులు అన్ని వైపుల నుంచి ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు.